వచ్చేసా ఈ రోజు మన క్రియేటివ్ కిచెన్స్ లో ఏం వీడియో చేద్దామో చూద్దాం. బాగుందా? నిన్న అయిపోయింది. అభి నేను చేసిన సీర్ కుర్మా ఎలా ఉంది? క్రెడిట్ దొబ్బేయడానికి మాతో చేయించి మరి నేను చేశాడు అంటున్నాడు. లేదురా నేనే చేసా కదా. బాగుందా? ప్రస్తుతానికి తింటున్నా, డిస్టర్బ్ చేయలేదు. ఇది చూడు, ఆయన ఆల్రెడీ ఇంకో కప్ కోసం వెళ్ళాడు, ఆయన ఫోకస్ చేయలేదు. ఏసాలి ఏం చేస్తున్నాం? షీర్ కుర్మా. ఎందుకు షీర్ కుర్మా చేస్తున్నాం? నీకోసమేరా. నేనేం అడిగినా నాకు డెజర్ట్ తినాలనిపించింది. రంజాన్ సీజన్ లో మంచిగా ఎలాగో చార్మినార్ తీసుకోవాలి ఇంకా మరి ఎప్పుడు తినే షీర్ కుర్మా చేస్తావా? మోస్ట్లీ ఫేమస్ రంజాన్ అంటే షీర్ కుర్మా. షీర్ కుర్మా అంటే రంజాన్. నాకు కొత్తగా చేయాలి, నార్మల్ గా రోజు చేసినట్టు మాత్రం చేయమా. సరే కొత్తగా చేస్తా. సివిల్ సి ఈయన పేరు బొద్దుడు. ఎంత బొద్దు కూర్చున్నాడు, అందుకే ఈ పేరు వచ్చినట్టుంది. మనం కూర్చోలేం కదా. మనం అడిగిన షీర్ కుర్మాకి ఈయన ఏదో ప్రయోగం చేస్తున్నాడు, చూద్దాం. ప్రయోగాలు కాదురా, డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నా. కాజు, బాదం. ఇది అది ఎండు ఖజూరా. దొరికిపోయా? నీకు కూడా తెలియదు కదా, నీకు కూడా తెలియదు కదా. లేదురా, ఎండు ఖజూరా అంటారు కానీ మోస్ట్లీ ఇది వేస్తారు. ఇది వేస్తే బాగుంటుంది టేస్ట్. ఓకే, అదేంటి? ఇది నెయ్యి. అది ఇది నెయ్యిరా. ఓకే, ఇది దోసపిండా? అయ్యయ్యో. పాలు, నెయ్యి. దీన్ని ఏమంటారో పేరు మీరే కామెంట్ చేయండి, మీకు తెలిస్తే. నీకు కూడా తెలియదు? నాకు తెలుసు కానీ నేను చెప్పను, ఎందుకంటే కామెంట్స్ లో తెలిసిపోద్ది కాబట్టి. సరే కామెంట్ చేయండి పేరు. డ్రై ఫ్రూట్స్. ఆ నెయ్యి కూడా ప్రాసెస్ చెప్తా. నెయ్యి ఇంట్లో చేసింది, మా చీచుగాడి చేసింది నెయ్యి, ప్యూర్. మేము త్వరలో ఒక బ్రాండ్ పెట్టబోతున్నాం, చీచూస్ నెయ్యి. చీచూస్ నెయ్యి బాగా చేస్తాడు నెయ్యి వాడు. చూపిస్తా వీడియో. హోమ్ మేడ్ ప్రోడక్ట్, బెస్ట్ అండ్ న్యాచురల్ నెయ్యి. అండ్ ఫ్రీగా ఏం చెయ్యము, నేను డబ్బులు ఇస్తే చేస్తాను. ఈరోజు కూడా ఏదో ప్రయోగాలు చేయబోతున్నాడు మా అబ్బిగాడు. అడిగిన పాపానికి నాతోనే చేయిస్తున్నాడు. నేర్పిస్తున్నాను, నేర్చుకోవాలి కదా నువ్వు కూడా. అది నేర్పించినట్టు నేను ఇంకోసారి అడగకూడదు అన్నట్టు చెప్తున్నాడు. అదేం లేదు, ఏదైనా కూడా మనం చేయడం కంటే పక్కతో చెప్పడం హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. డిస్క్లైమర్ ముందే చెప్తున్నా, నిపుణుల పర్యవేక్షణ జరిగిన నాకు సంబంధం లేదు. నేను ఉన్నాను కదా, పర్లేదు. నేను ఇప్పుడు అనుకున్నావని నా భయం కూడా. నేను బాగా చేస్తాను రా. ఫస్ట్ నువ్వు బాగా చేస్తావు, నేను తప్పు చేస్తే చెప్తావు కదా, అందుకు. పర్లేదు, ఫస్ట్ పాలు తీసేసుకోండి, పాలు వేడి చేసేసుకోండి ఒక సైడ్ కి. అది నెయ్యి అనమాట, ఇందాక చెప్పాను కదా, మా చీచూస్ బ్రాండ్. చీచూస్ బ్రాండ్. నెయ్యి కావాలంటే మాకు డబ్బులు ఇవ్వండి, నెయ్యి పట్టండి. మా బ్రాండ్ లోగో అదే, చీచూస్ బ్రాండ్. నెయ్యి కావాలా, డబ్బులు ఇవ్వండి. ఏం చేస్తున్నా? షీర్ కుర్మా నేను అడిగాను కదా, నాతో చేయిస్తున్నాడు. తినడానికి రావద్దు, కొంచెమే చేసుకుంటున్నాం. ఇది బాదం. నెక్స్ట్ నా ఫేవరెట్ జీడిపప్పు. ఇదేంటో నాకు తెలియదు కానీ వేసేమన్నాడు, వేసేస్తారా. ఇది ఏదో కామెంట్ లో చెప్పమన్నాడు, ఇది కూడా చెప్పేసేయండి. నాకు తెలిసి కామెంట్ లో చెప్పండి. ఆగండి, నేను తీసుకోవడం మర్చిపోయా తిప్పడానికి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనం నెయ్యిలో చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి ఎవరికైతే ఇష్టం ఉంటుందో నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవడం పర్లేదు. డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్. నీకేం తెలియదు చెప్తున్నాగా ప్రాసెస్. తర్వాత కిస్మిస్, జస్ట్ కిస్మిస్ లాస్ట్ లో వేసుకోవాలంట, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మొత్తం అవుతుంది కాబట్టి లాస్ట్ లో. అది ఫస్ట్ వేసేస్తే ఉబ్బిపోతాయి, ఉబ్బిపోయి మాడిపోతాయి కాబట్టి. వీడియో ఆఫ్ లో ఉన్నప్పుడు నాకు అదే చెప్పమన్నాడు. బద్దలే. కిస్మిస్ ముందు వేయద్దు, వేస్తే ఏమవుతుందంటే తొందర పొంగిపోయి మాడిపోతుంది. అందుకే కిస్మిస్ తర్వాత వేయాలి, డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత. ఈ షీర్ కుర్మా చేయడానికి 1 more person వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు పార్ట్ 1 ఏం చేసిన, ఇప్పుడు పార్ట్ 2. అది చీచుగాడు, చీచు బ్రాండ్, నెయ్యి బ్రాండ్ వీడియో.
ద గ్రేట్ నెయ్యి బ్రాండ్ ఓనర్ చీచూస్ బ్రాండ్ ఈయనదే అనమాట. సో మీకు స్మిచ్ ఎంత ఫేమస్ మాకు చీచు అంత డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అదొక బాగా ఆగిపోయినా నాకు సమానం లేదు. చీచు బాగా చెప్పేస్తా. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. షీర్ కుర్మా రెడీ. షీర్ కుర్మా డ్రై ఫ్రూట్స్ రెడీ. చీచిగా తీస్తున్నాడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో 1 స్పూన్ నెయ్యి వేసేసేయండి దాంట్లో. సేమ్ బ్రాండ్ అగైన్ చీచూస్ బ్రాండ్ నెయ్యి అదే వాడండి. నెక్స్ట్ ఏం చేస్తున్నావు అవి? ఇది షీర్ కుర్మాలు వేస్తారంట. దీని పేరు కమెంట్ చేయమన్నాం కదా, దీన్ని స్మాష్ చేస్తున్నా చిన్న చిన్నగా. పిసుకుతున్నావా స్మాష్ చేస్తున్నావా? స్మాష్ చేస్తున్నా. నాకు డౌట్ ఉందిరా. దానికి నొప్పి పుడుతుంది అరా గట్టిగా మాకొద్దు పాపం. పాలలు వేస్తావు ఎట్లాగో వేసేసాయి ఏం కాదు. ఎంత వేసినా ఎక్కువ పర్లేదు. అది మన నెయ్యి చిచ్చు ఏం కాదు వేసి చాలా. అరే నిజంగా దానికి ఏం నొప్పి పుట్టదు, అది ఫీల్ అవ్వదు. గట్టిగా విసుకొచ్చేది ఇప్పుడు పాలల్లో పడి చచ్చిపోతుంది. అది ఆల్రెడీ చచ్చిపోయింది, దానికి ప్రాణం ఉండదు. ప్రాణం ఉండదని ఎలా చెప్తావు? ప్రతి దానికి ప్రాణం ఉంటది. మన వీడియోలు మన కామెంట్లు అన్ని చూసి ఎట్లా అనుకుంటారు తెలుసా? తిట్టుకుంటారు పిల్లలు మాటలు. మనం చాప్రీ గ్యాంగ్ అని పెడతారు. మనం తినాలి అంతే చాలు. వాళ్ళు తినకపోతే పర్లేదు. అండ్ మరో ముందే డిస్క్లైమర్ ఇచ్చా, కొంచెమే చేసుకుంటాం, మీరు ఎవరు రాకండి అని చెప్పా. నిన్న రమ్మన్నావు గారా దయవాడకి? దయవాడకి నిన్న రమ్మన్నా. ఎందుకంటే నాకు దయవాడకి చాలా మంది కామెంట్ చేశారు తెలుసా, రమ్మన్నావుగా మేము వస్తాము చేసి పెడతావా అని చెప్పేసి. ఈసారి దయవాడ చేసాం. ఇది మాటల ప్రోగ్రామా వంటల ప్రోగ్రామా అర్థం కావట్లేదు. 2 in 1 అందుకే చెప్పాను పిసుకుమంటే ఏదో దానికి నొప్పి పుడితే దానికి నోరు ఉందని చెప్పేసి బిల్డప్ లో కొట్టుకుంటే దాన్ని మెల్లిగా వేస్తున్నాడు. ఇది అయిపోయింది. దాంట్లో వేసేసి దీంట్లో వేసేసి జరా ఆయిల్ లో అట్లా ఫ్రై చేసుకుంటే. అది ఆయిల్ కాదురా, చీచు బ్రాండ్ నెయ్యి. మా బ్రాండ్ ఆయిల్ కూడా ఉంది, చీచు ఆయిల్. మన ఇష్టం. ఫ్రీడమ్ ఆయిల్ కొనుక్కొని వచ్చి చీచు బాటిల్ వేసేస్తాం, చీచు అలా అని చెప్పేసి నెయ్యి మరి కొనుక్కొచ్చింది కాదు, చేసింది ఇంట్లో. నేను ప్రాసెస్ చూపిస్తా, వాడు చేసినప్పుడు వీడియో చేసి అది పెడతా గ్రూప్ లో. ఓకే కాళ్ళు మసులుతున్నాయి, ఇది ఫ్రై అవుతుంది. నెక్స్ట్ ఇటు పక్కన తినడానికి రెడీగా ఉన్నా. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా. మనం ముందుగానే ఫ్రై చేసుకున్న దిస్ ఐటమ్ పేరు చెప్పండి తర్వాత కామెంట్ లో. అండ్ డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ ఇది వేసేసుకొని కలిపేసేసుకోండి. బాయిల్ చేసేసుకొని దించేసి అయిపోతుంది, రెడీ. ఒకవేళ మీకు అది ఆ లిక్విడ్ లా కావాలి అని అంటే ఇంకొంచెం షీర్ కుర్మా యాడ్ చేసుకోండి, క్లియర్గా అవుద్ది. మంచి చేత చెప్తున్నాడు చెప్పు తీతు. లిక్విడ్ లా కాదు, కొంచెం థిక్నెస్ తో కావాలంటే షీర్ కుర్మా. ఓకే బౌల్స్ ఇందాక చూపించా మీకు ఆ బుద్ధుడే బుద్ధిమంతులకు వచ్చినాడు. నేను అస్సలు బుద్ధిమంతుని కాదురా. నిన్ను అనట్లేదు, నువ్వు సంతోషపడక. అక్కడ కూర్చున్న బుద్ధుడు అదిగో ఆయనే. సరే నమస్కారం ఏదో చెప్పాడు, చెప్పు ఇప్పుడు చెప్పు. ఇందాక చెప్పావు, చెప్పు నువ్వు చెప్పు ఇప్పుడు. అది ఇంట్లో మమ్మీ వాళ్ళందరూ ఎక్కడికైనా మార్కెట్ పోయినప్పుడు చిన్నపిల్లలు అందరూ కలిసి వచ్చి అది చేస్తే ఇది చేస్తా అని చెప్పి ఉన్న సరుకులని వేస్ట్ చేస్తారు. అట్లా సార్ ఇక్కడ పెద్ద ఇళ్ళ కథ మాఫిలి అని చేస్తున్నారు సార్ వీళ్ళంతా. ఆయనకు కూడా ఒక గ్లాస్ పాపం చాలాసేపు నుంచి కూర్చొని ఉన్నారు అక్కడ. ఇదిగో ఇప్పుడు మేమిద్దరం చేసిన షీర్ కుర్మాని మేము పొరపాటున మా దరిద్రానికి అడగడం చూడు మాకు చేసి పెట్టని మాతోనే చేయించిన గొప్ప వ్యక్తి ఈయనే అనమాట. ఇప్పుడు దాన్ని ఆయనే టేస్ట్ చేస్తాడు, అది బాగున్నా బాగాలేదని చెప్తాడు. మీరు ఏమనుకోకుండా అది నిజంగా బాగుంది. ఫోకస్ నీ మీదే ఉంది, తింటున్నావు చెప్పు ఫస్ట్. ఆన్సర్ నువ్వే చెప్పేసినావు కదా, బాగున్నా బాగాలేదని చెప్పాను.
సరే నువ్వు జెన్యున్గా చెప్పు, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను చీజ్ చేసాం, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మా చేతికి ఎప్పుడెప్పుడు వీడియో వస్తుందని. నిజంగా బాగుంది. కొంచెం గట్టి చెప్పు, నీ సొమ్ము ఏం పోతుందా? చాలా అంటే చాలా బాగుంది, సూపర్. ప్రాసెస్ ఏం లేదు, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని నేను ఏం చెప్పమన్నాను కదా కామెంట్ చేయండి, అది కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పాలు వేడి చేసుకొని షుగర్ సిరప్ చేసేసుకొని మిగతా అన్ని పాలల్లో కలిపేసుకుంటే అయిపోయింది షీర్ కుర్మా. సింపుల్ ప్రాసెస్, చాలా తొందర అయిపోతుంది, తొందర చేసుకోవచ్చు. మా వాళ్ళకు కూడా నేర్పించా, అందుకే బాగా చేశారు. మీరు కూడా నేర్చుకొని బాగా చేయండి. ఓవర్ టు కెమెరా చిచు, చెప్పు. తింటున్నావు చెప్పు. తినడం ఇంకో ఆయన కప్పు అయిపోయింది, ఇంకో కప్పు లాగించుకుంటున్నాడు. వాళ్ళకి తెలుసు, సబ్స్క్రైబర్స్ చూస్తారు వీడియో అంతా, వాళ్ళకి తెలుసు ఎవరు చేశారు ప్రాసెస్ అంతా నేనే చేశాను రా, మీరు హెల్ప్ చేశారు అంతే. కామెంట్లో చేయండి ఇది ఎవరు చేశారు, మీకు తెలుసు కదా. బర్రెలాగా బాగుంది, నిజంగా బాగుందన్న, నిజంగా బాగుంది. బాగుందన్న, నిజంగా బాగుంది. మా బర్రెలకు చాలా నచ్చింది, తింటున్నారు ఆల్రెడీ. సెకండ్ కప్ వీడిది కూడా కప్ అయిపోయింది. సో మీకు కూడా నచ్చిందా, ట్రై చేయండి. అండ్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అంతేగా బాయ్. ఈరోజు మన క్రియేటివ్ కిచెన్స్లో ఏం వీడియో చేద్దాము చూద్దాం. బాగుందా? అబ్బి నేను చేసిన షీర్ కుర్మా ఎలా ఉంది? లేదురా నేను చేసా కదా. బాగుందా? చూడు ఆయన ఆల్రెడీ ఇంకొక ఫోకస్ నాకు డెజర్ట్ తినాలనిపించింది. రంజాన్ సీజన్లో మంచిగా ఎలా కార్నర్ తీసుకోవాలి. ఇంకా మరి ఎప్పుడు తినే షీర్ కుర్మా వేస్తావా? నాకు కొత్త
చేయాలి, నార్మల్గా రోజు చేసినట్టు మాత్రం చేయాలి. మనం అడిగిన షీర్ కుర్మాకి ఈ నెల ప్రయోగం చేస్తున్నారు. చూద్దాం. డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నా. కాజు బాదం ఇది అది ఖర్జూర దొరికిపోయాని mostly this bond taste. Okay, అది ఇది నీరా. ఓకే, ఇది పాస్పిన్నా. పాలు, నెయ్యి, దీన్ని ఏమంటారో పేరు మీరే కామెంట్ చేయండి. మీకు తెలిస్తే నీకు కూడా నాకు తెలుసు, కానీ చెప్పను ఎందుకంటే కామెంట్స్ తెలుసుకోవాలి. సరే, కామెంట్ మేము త్వరలో బ్రాండ్ పెట్టబోతున్నాం, చీజూస్ని. Best
natural need and frequency in the bliss ఈరోజు కూడా పోతున్నాడు మా పిల్లాడు. ఈ అడిగిన పాపానికి నాశనం చేస్తున్నాడు. నేర్పిస్తున్నాడా నేర్చుకోవాలి కదా నువ్వు కూడా. అది అదేం లేదు, ఏదైనా మనం చేయకంటే పక్కతో చేయడం హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. నేను నాన్న కదా పర్లేదు, పాలు వేసేసుకోండి ఒక సైడ్కి. అది నెయ్యి అన్నమాట. ఇందాక చెప్పాను నెయ్యి కావాలంటే మాకు డబ్బులు ఇవ్వండి, నెయ్యి పట్టండి. మా బ్రాండ్ లోగో అదే. నెయ్యి కావాలా డబ్బులు ఇవ్వండి. కుర్మా అడిగాను కదా, నాతో చేస్తున్నాడు. తినడానికి రాదు, కొంచెం చేసుకుంటున్నా. ఇది బాదం. నా ఫేవరెట్ జీడిపప్పు.
ఏదో కామెంట్లు చెప్పమన్నాడు చెప్పేసేయండి నా తెలిసి కామెంట్ చెప్పండి ఆగండి నేను తీసుకోవడం మర్చిపోతే మనం నీళ్ళు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి ఎవరికైతే ఇష్టముందో నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకో పర్లేదు. డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ నీకేం తెలియదు చెప్తున్నాగా ప్రాసెస్ తర్వాత కిస్మిస్ జస్ట్ కిస్మిస్ లాస్ట్ వేసుకోవాలంటే ఎందుకంటే ఆ ఫ్లేవర్ మొత్తం అవుతుంది కాబట్టి లాస్ట్ నింబుందని ఫస్ట్ వేసేస్తే ఉబ్బిపోతాయి. ఉబ్బిపోయి మాడిపోతాయి కాబట్టి నాకు అదే కిస్మిస్ ముందే వేస్తే ఏమవుతుందంటే తొందర పొంగి మాడిపోతుంది. కిస్మిస్ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత షీర్ కుర్మా చేయడానికి 1 పర్సన్ వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు
చీచిగాడు చీచు బ్రాండ్ పక్కన పెట్టేసుకోండి. పెద్ద ఇంకో 1 స్పూన్ నెయ్యి వేసేసిన దాంట్లో అదే నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఇది కామెంట్ చేయమన్నాం కదా. పిసుకుతున్నా స్మాష్ చేస్తున్నా
నిజంగా దానికి ఏం నొప్పుంటుందో ఫీల్ అవ్వదు గట్టిగా విసుకొచ్చేది ఇప్పుడు వాళ్ళ పడి చచ్చిపోతుంది అది ఆల్రెడీ చచ్చిపోయిన దాని ప్రాణం ఉండదు ప్రాణాన్ని ఎలా చెప్తావు ప్రతిదానికి ప్రాణం ఉంటుంది మన వీడియోలో మన కామెంట్లన్నీ చూస్తే మనం తినాలి అంటే చాలు వాళ్ళు తిన్న తిరుగుతున్న పర్లేదు మరో ముందే disclaimer ఇచ్చా. కొంచెమే చేసుకుంటాం మీరు నిన్ను రమ్మన్నవు దయవడకి నిన్ను దయవడకి చాలా మంది కామెంట్ చేశారు రమ్మన్నవు మేము వస్తాము చేసి పెడతామని చెప్పేసి అందుకే పవన్ బిస్కుంటే ఏదో నోరుందని చెప్పేసి బిల్లమ్ను కొట్టుకుంటే దాన్ని మెల్లి మెల్లిగా వేస్తున్నాడు ఇది దాన్ని వేసేసి my brand oil
అలా అని చెప్పేసి నెయ్యి మర్చి కొనుక్కొచ్చింది కాదు చేసింది చూపిస్తా చేసినప్పుడు వీడియో చేసి పెడతా గ్రూప్లో. కాళ్ళు మసులుతున్నాయి. ఇది ఫ్రై అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా. మనం ముందుగానే ఫ్రై చేసుకున్న దిస్ ఐటమ్ పేరు చెప్పండి తర్వాత కామెంట్లో. అండ్ డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ ఇది వేసేసుకొని కలిపేసేసుకోండి. రెడీ. ఒకవేళ మీకు లిక్విడ్లా కావాలి అంటే ఇంకొంచెం షీపుడు మార్చేసుకోండి. చూపించాం మీకు బుద్ధుడే
బుద్ధిమంతులకు నేను అస్సలు బుద్ధిమంతుని కాదురా. నిన్ను సంతోషపడక అక్కడికి వచ్చిన బుద్ధి అదిగో చెప్పాడు. చెప్పు ఇప్పుడు చెప్పు. ఇందాక చెప్పావు చెప్పు. నువ్వు చెప్పు ఇప్పుడది. ఇక్కడ పెద్ద ఇల్లు కదా మామూలు ఆయన కూడా గ్లాస్ కోపం కాల్చు అక్కడ. ఇదిగో ఇప్పుడు మేమిద్దరం చేసిన షీర్ కుర్మని మేం పొరపాటున మద్దరిద్రానికి అడగం చూడు మమ్మ చేసి పెట్టని మాతను చేసిన గొప్ప వ్యక్తి అనమాట. ఇప్పుడు దాన్ని ఆయన టేస్ట్ చేస్తాడు. అది బాగున్నా బాగాలేదని చెప్తాడు. మీరేమనుకోకుండా నిజంగా బాగుంది. ఫోకస్ నీ మీదే ఉంది. తింటున్నా చెప్పు ఆన్సర్ నువ్వే ప్రశ్న బాగున్న బాగాలేదని చెప్పాను.
నువ్వు జెన్యున్గా చెప్పని కంటే సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను చేశాను, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మా ఎప్పుడెప్పుడు వీడియోస్. నిజంగా బాగుంది. గట్టి చెప్పుని సమయం పోతుందా? చాలా అంటే చాలా బాగుంది. సూపర్. ప్రాసెస్ ఏం లేదు, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని నేనేం చెప్పన్నాను కదా కామెంట్ చేయండి. అది కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుని పాలు వేడి చేసుకుని షుగర్ సిరప్ చేసేసుకొని మిగతాన్ని పాలల్లో కలిపేసుకుంటే అయిపోయింది షీర్కుర్మా. సింపుల్ ప్రాసెస్, చాలా తొందర అయిపోతుంది, తొందర చేసుకోవచ్చు. మాళ్ళకు కూడా నేర్పించా, అందుకే బాగా చేస్తారు. మీరు కూడా నేర్చుకోండి, బాగా చేయండి. Over to camera Chichu. Sabu. Tintunar. Sabu. ఆయన కప్పైపోయింది, వాళ్ళకి తెలుసు సబ్స్క్రైబర్స్ చూస్తారు వీడియో అంతా, వాళ్ళకి తెలిసి ఎవరు చేస్తారు ప్రాసెస్ అంతా. అందరినీ చేశానురా, మీరు హెల్ప్ చేశారు అంతే. కామెంట్లు చేయండి, ఇది ఎవరు చేస్తారు మీకు తెలుసు. బదులాగా బాగుంది, నిజంగా బాగుందన్నా.
బర్రెలు చాలా నచ్చింది, తింటున్నారు ఆల్రెడీ. సెకండ్ కప్ వీడిది కూడా కప్ అయిపోయింది. సో మీకు కూడా నచ్చిందా? ట్రై చేయండి. అండ్ మా ఛానల్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అంతేగా అంతేగా. బాయ్. వచ్చేసా ఈరోజు మన క్రియేటివ్ కిచెన్స్ లో ఏం వీడియో చేద్దాము చూద్దాం. బాగుందా? నిన్న అయిపోయింది, ఇంకొక కోసం అబ్బి నేను చేసిన సీర్ కుర్మా ఎలా ఉంది? క్రెడిట్ దొబ్బేయడానికి మాతో చేయించి మరి నేను చేశాడు అంటున్నాడు. లేదురా, నేనే చేసా కదా. బాగుందా? ప్రస్తుతానికి తింటున్నా, డిస్టర్బ్ చేయదు. ఇది చూడు, ఆయన ఆల్రెడీ ఇంకో కప్ కోసం వెళ్ళాడు, ఆయన ఫోకస్ చేయలేదు. ఈసారి మేం చేస్తున్నాం షీర్ కుర్మా. ఎందుకు షీర్ కుర్మా చేస్తున్నాం? నీకోసమేనా? నేనేమడిగా నాకు డెజర్ట్ తినాలనిపించింది. రంజాన్ సీజన్ లో మంచిగా ఎలాగో చార్మినార్ తీసుకోవాలి. ఇంకా మరి ఎప్పుడు తినే షీర్ కుర్మానే వేస్తావా? మోస్ట్లీ ఫేమస్ రంజాన్ అంటే షీర్ కుర్మా. షీర్ కుర్మా అంటే రంజాన్. నాకు కొత్తగా చేయాలి, నార్మల్ గా రోజు చేసినట్టు మాత్రం చేయమా. సరే, కొత్తగా చేస్తా. ఈయన పేరు బొద్దు. ఎంత బొద్దు కూర్చున్నాడు, అందుకే ఈ పేరు వచ్చినట్టుంది. మనం కూర్చోలేం కదా. మనం అడిగిన షీర్ కుర్మాకి ఈయన ఏదో ప్రయోగం చేస్తున్నాడు, చూద్దాం. ప్రయోగాలు కాదురా, డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నా. కాజు, బాదం. ఇది అది ఎండు ఖర్జూరా. దొరికిపోయా, నీకు కూడా తెలియదు కదా, నీకు కూడా తెలియదు కదా. లేదురా, ఎండు ఖర్జూరా అంటారు, కానీ మోస్ట్లీ ఇది వేస్తారు. ఇది వేస్తే బాగుండే టేస్ట్. ఓకే, అదేంటి? ఇది నెయ్యి. అది ఇది నెయ్యిరా. ఓకే, ఇది పాలు. పిండా. అయ్యయ్యో, పాలు, నెయ్యి. దీన్ని ఏమంటారో పేరు మీరే కామెంట్ చేయండి, మీకు తెలిస్తే. నీకు కూడా తెలియదు. నాకు తెలుసు కానీ నేను చెప్పను, ఎందుకంటే కామెంట్స్ తెలిసిపోదు కాబట్టి. సరే, కామెంట్ చేయండి. డ్రై ఫ్రూట్స్, ఆ నెయ్యి కూడా ప్రాసెస్ చెప్తా. నెయ్యి ఇంట్లో చేసింది, మా చీచుగాడి చేసింది. ప్యూర్
మేము త్వరలో ఒక బ్రాండ్ పెట్టబోతున్నాం చీచూస్ నెయ్యి. బాగా చేస్తాడు నెయ్యి వాడు. చూపిస్తా వీడియో. హోమ్ మేడ్ ప్రోడక్ట్, బెస్ట్ అండ్ న్యాచురల్ నెయ్యి. అండ్ ఫ్రీగా ఏం చెయ్యము, మేము డబ్బులు ఇస్తే చేస్తాము. ఈరోజు కూడా ఏదో ప్రయోగాలు చేయబోతున్నాడు మా అబ్బిగాడు. ఈ అడిగిన పాపానికి నాశనం చేస్తున్నాడు వీడు. నేర్పిస్తున్నాడా, నేర్చుకోవాలి కదా నువ్వు కూడా. అది నేర్పించినట్టు ఇంకోసారి అడగకూడదు అన్నట్టు చెప్తున్నాడు. అదేం లేదు, ఏదైనా కూడా మనం చేయడం కంటే పక్కతో చెప్పడం హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. డిస్క్లైమర్ ముందే చెప్తున్నా, నిపుణుల పర్యవేక్షణ నాకు సంబంధం లేదు. నేను ఉన్నాను కదా, పర్లేదు. నేను ఇప్పుడు అనుకోను. నా భయం రే బాగా చేస్తాను ఫస్ట్. బాగా చేస్తావు, నేను తప్పు చేస్తే చెప్తావు అందుకు. పర్లేదు, ఫస్ట్ పాలు తీసేసుకోండి, పాలు వేడి చేసేసుకోండి ఒక సైడ్ కి. అది నెయ్యి అన్నమాట, ఇందాక చెప్పాను కదా, మా చీచూస్ బ్రాండ్. నెయ్యి కావాలంటే మాకు డబ్బులు ఇవ్వండి, నెయ్యి పట్టండి. మా బ్రాండ్ లోగో అదే, బ్రాండ్. నెయ్యి కావాలా, డబ్బులు ఇవ్వండి. ఏం చేస్తున్నా? షీర్ కుర్మా నేను అడిగాను కదా, నాతో చేయిస్తున్నాడు. తినడానికి రావద్దు, కొంచెమే చేసుకుంటున్నాం. ఇది బాదం, నెక్స్ట్ నా ఫేవరెట్ జీడిపప్పు. ఇదేంటో నాకు తెలీదు, కానీ వేసే కూడా వేసేస్తారా. ఇది ఏదో కామెంట్ లో చెప్పమన్నాడు, ఇది కూడా చెప్పేసేయండి. నా తెలిసి కామెంట్ లో చెప్పాలి. ఎండు ఖర్జూరం. ఆగండి, నేను తీసుకోవడం మర్చిపోయా తిప్పడానికి. ఇప్పుడు ఇవన్నీ మనం నెయ్యిలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి ఎవరికైతే ఇష్టం ఉంటుందో నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకో, పర్లేదు. డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్. నీకేం తెలియదు, చెప్తున్నాగా ప్రాసెస్. తర్వాత కిస్మిస్, జస్ట్ కిస్మిస్ లాస్ట్ లో వేసుకోవాలంట, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మొత్తం అవుతుంది కాబట్టి లాస్ట్ నువ్వు అది ఫస్ట్ వేసేస్తే ఉబ్బిపోతాయి, ఉబ్బిపోయి మాడిపోతాయి కాబట్టి వీడియో ఆఫ్ లో ఉన్నప్పుడు నాకు అదే చెప్పమన్నాడు. బద్దలే కిస్మిస్ ముందు వేయద్దు, వేస్తే ఏమవుతుందంటే తొందర పొంగిపోయి మాడిపోతుంది.
అయిపోతుంది. కిస్మిస్ తర్వాత వేయాలి, డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత. షీర్ కుర్మా చేయడానికి 1 more person వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు పార్ట్ 1 ఏం చేసిన, ఇప్పుడు పార్ట్ 2. అది తానే చీచుగాడు చీచు బ్రాండ్ నెయ్యి బ్రాండ్ బ్రాండ్ ఓనర్, ద గ్రేట్ నెయ్యి బ్రాండ్ ఓనర్, చీచూస్ బ్రాండ్ ఈయనదే అన్నమాట. సో మీకు స్నిచ్ ఎంత ఫేమస్, మాకు చీచు అంత ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అదొక బాగా నాకు సంబంధం లేదు, చీచు బాగా చెప్పేస్తా. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. షీర్ కుర్మా రెడీ. షీర్ కుర్మా డ్రై ఫ్రూట్స్ రెడీ. చీచుగాడు తీస్తున్నాడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో 1 spoon నెయ్యి వేసేసేయండి దాంట్లో. సేమ్ బ్రాండ్ అగైన్ చీచూస్ బ్రాండ్ నెయ్యి, అదే వాడండి. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఇది షీర్ కుర్మాలు వేస్తారంట, దీని పేరు కామెంట్ చేయమన్నాం కదా. స్మాష్ చేస్తున్నా చిన్న చిన్నగా, పిసుకుతున్నా స్మాష్ చేస్తున్నావా? స్మాష్ చేస్తున్నా. నాకు డౌట్ ఉందిరా. దాన్ని నొప్పుడుతుంది అరా గట్టిగా మా వద్దు. పాపం పాలలు వేస్తావు ఎట్లాగో. ఏం కాదు, ఎంత వేసినా ఎక్కువ పర్లేదు. అది మన నెయ్యి చిచ్చు, ఏం కాదు వేసి. చాలా చాలు. అదే నిజంగా దానికి ఏం నొప్పి ఉంటుందో అది ఫీల్ అవ్వదు, గట్టిగా విసుకొచ్చేది. ఎలాగో ఇప్పుడు పాలల్లో పడి చచ్చిపోతుంది. అది ఆల్రెడీ చచ్చిపోయింది, దానికి ప్రాణం ఉండదు. ప్రాణం ఉండదని ఎలా చెప్తావు? ప్రతి దానికి ప్రాణం ఉంటది. మన వీడియోలు మన కామెంట్లు అంటే చూస్తే అనుకుంటారు తెలుసా, ఏమనుకుంటారు? తిట్టుకుంటారు. మాటలు మనం చాప్రీ గ్యాంగ్ మనని వెళ్తారు. మనం తినాలి అంతే చాలు, వాళ్ళు తినతో పర్లేదు. అండ్ మరో ముందే డిస్క్లైమర్ ఇచ్చా, కొంచెమే చేసుకుంటాం, మీరు ఎవరు రాకండి అని చెప్పా. నిన్ను రమ్మన్నావు గారా దయవాడకి. దయవాడకి నిన్న రమ్మని, ఎందుకంటే అది నాకు దయవాడకి చాలా మంది కామెంట్ చేశారు తెలుసా, రమ్మన్నావు మేము వస్తాము చేసి పెడతావా అని చెప్పేసి. సరే ఈసారి దయవాడ చేసినాం. ఇది మాటల ప్రోగ్రామా వంటల ప్రోగ్రామా అర్థం కావట్లేదండి. 2 in 1 అందుకే 1 పిసుకు అంటే
ఏదో దానికి నొప్పి ఉడుతుంది, దానికి నోరు ఉందని చెప్పేసి బిల్డప్లు కొట్టుకుంటే దాన్ని మెల్లిగా వేస్తున్నాడు. ఇది అయిపోయింది. దాంట్లో వేసేసి దీంట్లో వేసేసి జరా ఆయిల్లో అట్లా ఫ్రై చేసుకుంటే అది ఆయిల్ కాదురా, చీచు బ్రాండ్ సారీ మా బ్రాండ్ ఆయిల్ కూడా ఉంది. చీచు ఆయిల్ మన ఇష్టం. ఫ్రీడమ్ ఆయిల్ కొనుక్కొని వచ్చి చీచు బాటిల్ వేసేస్తాం. చీచు అలా అని చెప్పేసి నెయ్యి మర్చి కొనుక్కొచ్చింది కాదు, చేసింది ఇంట్లో. నేను ప్రాసెస్ చూపిస్తా, వాడు చేసినప్పుడు వీడియో చేసి అది పెడతా గ్రూప్ లో. ఓకే కాళ్ళు మసులుతున్నాయి. ఇది ఫ్రై అవుతుంది. నెక్స్ట్ ఇటు పక్క తినడానికి రెడీగా నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా. మనం ముందుగానే ఫ్రై చేసుకున్న దిస్ ఐటమ్ పేరు చెప్పండి తర్వాత కామెంట్లో. అండ్ డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ ఇది వేసేసుకొని కలిపేసేసుకోండి. బాయిల్ చేసేసుకొని దించేస్తే అయిపోతుంది, రెడీ. ఒకవేళ మీకు అది ఆ లిక్విడ్ లా కావాలి అని అంటే ఇంకొంచెం షీర్ కుర్మా యాడ్ చేసుకోండి, క్లియర్గా అవుద్ది. మంచి చెప్తున్నాడు చొప్పు లిక్విడ్ లాగా కొంచెం థిక్నెస్ ఓకే బోల్స్ ఇందాక చూపించాం మీకు ఆ బుద్ధుడే బుద్ధిమంతులకు వచ్చినాడు. నేను అస్సలు బుద్ధిమంతుని కాదురా. నిన్న అనట్లేదు, నువ్వు సంతోషపడక. అక్కడ కూర్చున్న బుద్ధుడు అదిగో ఆయనే. ఇందాకేదో చెప్పాడు, చెప్పు ఇప్పుడు చెప్పు. ఇందాక చెప్పావు, చెప్పు. నువ్వు చెప్పు ఇప్పుడు. అది ఇంట్లో మమ్మీ వాళ్ళందరూ ఊరికైనా మార్కెట్ పోయినప్పుడు చిన్నపిల్లలందరూ కలిసి వచ్చి అడ్జస్ట్ ఇచ్చేస్తా అని చెప్పి ఉన్న సరుకులని వేస్ట్ చేస్తారుగా. సార్ ఇక్కడ పెద్ద ఇళ్ళ కథ మాఫిలి అని వేస్తున్నారు సార్ వీళ్ళంతా. ఆయనకు కూడా ఒక గ్లాస్ పాపం కాల్చకుండా కూర్చొని అక్కడ. ఇదిగో ఇప్పుడు మేమిద్దరం చేసిన షీర్ కుర్మని మేం పొరపాటున మా దరిద్రానికి అడగం చూడు మాకు చేసి పెట్టని మాతను చేయించిన గొప్ప వ్యక్తి ఈయనే అనమాట. ఇప్పుడు దాన్ని ఆయనే టేస్ట్ చేస్తాడు. అది బాగున్నా బాగాలేదని చెప్తాడు.
చెప్తాడు, మీరేమనుకోకుండా నిజంగా బాగుంది. ఫోకస్ నీ మీదే ఉంది, తింటున్నావు తప్పు ఫస్ట్. ఆన్సర్ నువ్వే చెప్పేసినావు కదా, బాగున్నా బాగాలేదని చెప్పాను. సరే నువ్వు జెన్యున్గా చెప్పు, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను చూసి చేశాను, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మా చేతికి ఎప్పుడెప్పుడు వీడియో వస్తుంది. నిజంగా బాగుంది. గట్టి చెప్పు, నీ సమయం పోతుందా? చాలా అంటే చాలా బాగుంది, సూపర్. ప్రాసెస్ ఏం లేదు, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని నేను చెప్పన్నాను కదా, కామెంట్ చేయండి. అది కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పాలు వేడి చేసుకొని షుగర్ సిరప్ చేసేసుకొని మిగతా అన్ని పాలల్లో కలిపేసుకుంటే అయిపోయింది షీర్ కుర్మా. సింపుల్ ప్రాసెస్, చాలా తొందర అయిపోతుంది, తొందర చేసుకోవచ్చు. మా వాళ్ళకు కూడా నేర్పించా, అందుకే బాగా చేశారు. మీరు కూడా నేర్చుకోండి, బాగా చేయండి. ఓవర్ టు కెమెరా చిచ్చు చెప్పు. తింటున్నావు చెప్పు. నువ్వు మర్చిపోయి తినడం. ఇంకో ఆయన కప్పు అయిపోయింది, ఇంకో కప్పు లాగించుకుంటున్నాడు. వాళ్ళకి తెలుసు, సబ్స్క్రైబర్స్ చూస్తారు వీడియో అంతా, వాళ్ళకి తెలుసు ఎవరు చేశారు ప్రాసెస్ అంతా. అంతా నేను చేశానురా, మీరు హెల్ప్ చేశారు అంతే. కామెంట్లు చేయండి, ఇది ఎవరు చేస్తారు మీకు తెలుసు. బర్రెలాగా బాగుంది, నిజంగా బాగుందన్నా, నిజంగా బాగుంది. బాగుందన్న, నిజంగా బాగుంది. మా బర్రెలకు చాలా నచ్చింది, తింటున్నారు ఆల్రెడీ. సెకండ్ కప్ వీడిది కూడా కప్ అయిపోయింది. సో మీకు కూడా నచ్చిందా? ట్రై చేయండి. అండ్ మా ఛానల్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అంతేగా. బాయ్.